అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. ఈ వీడియో అయితే ఈవినింగ్ టు మార్నింగ్ నా రొటీన్ ఎలా ఉంటుంది, అలాగే ఈ పల్లీలు టిక్కా ఉంటాయి కదండి. నేనైతే శనగపప్పు ఉండలు అంటాం కదా, అవైతే చాలా ఈజీగా, టేస్టీ అండ్ హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. ఏంటి ఈవినింగ్ కూడా ఇల్లు మాపేస్తుంది అనుకుంటున్నారా? లేదండి, కొంచెం సామాన్లు అంటే తిన్న ప్లేట్లు, అన్నం వండిన కుక్కర్ అవి ఉంటాయి కదా, అవైతే కడిగేసుకొని ఇల్లు అయితే ఒకసారి ఊడ్చేస్తా అండి. ఎందుకంటే ఎప్పుడో నిద్ర లేచినప్పుడు ఊడుస్తాను కదా, అందుకని చెప్పి. కానీ మాపైతే ఏం పెట్టను. ఇక్కడ కిచెన్ అయితే ఇంకా మ్యాంగోల సీజన్ కదండి, మనం మ్యాంగోలు అవి తినడం, ఆ తొక్కలు డస్ట్బిన్లు వేస్తాం కదా, ఈగలు వస్తున్నాయి అని చెప్పి కొంచెం వాటర్ అయితే చల్లేసి కిచెన్ వరకే అట్లా మాప్ పెట్టుకున్నానండి. లేకపోతే ఈగలు వస్తాయని చెప్పి. సో చూశారు కదా, ఎప్పుడైనా సరే ఇల్లుని మనం చాలా నీట్గా పెట్టుకుంటేనే హెల్తీగా ఉంటాము, అలాగే చూడడానికి కూడా బాగుంటుందండి. అది చిన్న పెంకుటిల్లైనా, పూరి గుడిసైనా, ఎలాంటి ఇల్లు అయినా సరే మనం నీట్గా పెట్టుకునే దాంట్లోనే ఉంటుందని నాకు అనిపిస్తుంది. సో సామాన్లు అయితే ఎక్కువ ఉండవండి. ఇంకా చూశారు కదా, ఇల్లు నీట్గా ఉన్నింది. ఇప్పుడైతే స్నానం చేసి వచ్చి ఇంకా దీపం అయితే పెట్టండి. అంటే ఈవినింగ్ డైలీ స్నానం చేసి దీపం పెట్టాలా అని కాదు, ఒక్కొక్కసారి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని పెడతాను. చలికాలం, వర్షాకాలం అట్లయితే. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇంకా 3 పూట్ల స్నానం చేసినా కూడా మనకి సరిపోదు. చూడండి, టైం అయితే 6:30 అయిపోయింది. అందుకని చెప్పి ఒకసారి స్నానం చేసి వచ్చి ఇంకా రెడీ అవ్వడం అట్లంతా ఏముండదండి. తల కూడా దూకోలేదు, ఊరికే అట్లా క్లిప్ పెట్టేసుకున్నాను. సో అదే మీకైతే చూపిస్తున్నా. ఎందుకు రెడీ అవ్వడం అనేది నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకైతే బయటికి వెళ్ళేసి వెజిటేబుల్స్ అయితే తీసుకొని వచ్చాయండి. కూరగాయలు అయితే మరీ ఒక 10 డేస్కి అలాగే తెచ్చి ఫ్రిడ్జ్లో అయితే ఏం పెట్టను. 2-3 డేస్కి ఒకసారి అయితే వెళ్ళి తెస్తాను. ఇక్కడైతే టమోటాలు, ఆలు, తెల్లగడ్డ ఇవే 150 రూపీస్ ఎంతో అయ్యాయండి. ఇంకా లెమన్ జ్యూస్, సమ్మర్ కాబట్టి లెమన్ జ్యూస్ కోసమనే లెమను అవైతే తీసుకొని, అలాగే ఫ్యాన్సీ స్టోర్లో కూడా నాకు అవసరమైన ఏవైనా క్లిబ్బులు, స్టిక్కర్స్, ఇవి మట్టి బ్యాంగిల్స్ అయితే 40 రూపీస్ చెప్పారండి. ఒకే ప్యాకెట్లో వస్తాయి కదా కవర్లో, 20 రూపీస్, తర్వాత 25, 30 వెళ్ళి ఇప్పుడైతే డైరెక్ట్గా 40 రూపీస్ అంట. సేమ్ ఇదిగోండి చూపిస్తున్నా చూడండి, ఇలాంటి గాజులే. అందుకని చెప్పి అవైతే తీసుకోలేదండి. నాకు ఎందుకో గాజులు ఎక్కువగా పగులుతూ ఉంటాయి, ఎన్ని వేసుకుంటే అన్నీ పగులుతానే ఉంటాయి. అందుకనే ఎప్పుడు ఒక్కొక్కటే వేసుకొని ఉంచుతాను. సో ఇంక ఇలా ఒక్కొక్కటి తీస్తే లాభం లేదని చెప్పి మొత్తం అయితే ఇలా టేబుల్ మీద వేసేసుకొని ఇంకా అన్నీ నీట్గా సర్దేసుకున్నాను. చెప్పాను కదండి, నాకు మ్యాంగోలు అంటే చాలా ఇష్టం. ఎక్కువ తెచ్చి పెట్టుకుంటే ఎండలకో ఏమో ఉండడం లేదండి, ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఉండడం లేదు. అందుకని చెప్పి నేను ఇలా 1 కిలో 2 కిలోస్ అలా తెచ్చుకుంటాం. సో ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. స్కూల్స్ లేవు కాబట్టి మా బాబు చూశారు కదా, హాయిగా నిద్రపోతున్నాడు. ఆ కింద మాత్రం నేను పడుకుంటాను. నాకు ఎందుకో బెడ్ పైన పడుకుంటే మెడ నొప్పి వచ్చేస్తుంది, బాడీ పెయిన్స్గా కూడా ఉంటాయి. అందుకని చెప్పి నేనైతే పడుకొని కిందే పడుకుంటాను. ఇంకా డైలీ మామూలే అండి, ఇల్లు ఊడవడం, మా పెట్టుకోవడం, స్నానం చేయడం, పూజ. ఇప్పుడైతే పూజ లేదులేండి, మాకేదో అంటే అని చెప్పి టిఫిన్ అయ్యాకే వేరుశనగ ప్రిపేర్ చేద్దాం అని చెప్పి మార్నింగే పెట్టాయండి. అప్పటికే ఎండ చూశారు కదా, అసలు వెజిటేబుల్స్ కోసమైనా వెళ్తే ఉదయం 9 లోపల లేదా ఈవినింగ్ 6:30 తర్వాతే బయటికి వెళ్తున్నాయి. ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉందండి. అసలు డాబా పైకి వెళ్ళి బట్టలు తీసుకొచ్చే లోపే హెడేక్ వచ్చే అంత ఎండ ఉంది. ఇంక ఇక్కడ బెల్లం అయితే చూశారు కదా, పాకం పట్టేస్తున్నాను. ఇదైతే కొంచెం లూజ్గా ఉంది, అందుకని చెప్పి ఇంకొక సెకండ్ అయితే ఉంచేసి ఆ తర్వాత అయితే పల్లీలు వేసేసుకుందాం. ముందే నేనైతే పల్లీలని స్టవ్ని లోలో పెట్టి, అంటే పని చేసుకుంటూనే స్టవ్ని లోలో పెట్టి పల్లీలను అయితే వేయించి ఇలా ఒక ప్లేట్లో అయితే పొట్టు ఊడినంత వరకు ఊడుతుందండి. ఊడకపోయినా నో ప్రాబ్లం. కొంతమంది దెబ్బల్లాగా చేసి వేస్తారు, కానీ నేనైతే అట్లంతా ఏం చేయనండి. అయినవి కొన్ని అవుతాయి మనం పొట్టు తీసేటప్పుడే, మిగిలినవి అలాగే ఉన్నా కూడా నేను అలాగే ఉంచేస్తాను అనమాట. అలాగే 2 యాలకులు కూడా దంచేసాను. ఇక్కడైతే పాకం వచ్చేసింది. ఇంకా పల్లీలు ఇలా మెల్లగా వేసేసుకుంటూ పాకంలో కలుపుకోవడమే అండి. అంటే
ఆ పాకంలో పల్లీలు బాగా కలిసిపోయేంత వరకు అయితే స్టవ్ని లోలో పెట్టుకొని అలా తిప్పుతూ ఉండాలండి. సో చల్లారిందో ఇంకా మళ్ళీ అంటుకుపోతుంది, రాదన్నమాట. అందుకని చెప్పి ఏదైనా కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేయాలి. పైగా ఈ ఎండకి అసలు ఈ వేడికి నాకు ఆ రోజైతే అస్సలు ఊపిరి ఆడలేదండి. సో ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఉంచాను. ఇట్లా కొంచెం లూజ్గా ఉన్నప్పుడే మనం వేరే ప్లేట్కి నెయ్యి రాసి దీన్ని ఆ ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే దీంట్లోనే ఉంచితే మనం ఉండలు చుట్టాలన్నా కాలుతూ ఉంటుంది కదండి, అందుకని. సో ఇంకా వీటిని అయితే ఫాస్ట్గా ప్లేట్లోకి అయితే మార్చేస్తున్నానండి. ఇంకా మా బాబు పక్కనే ఉంటాడు కదా పాపం, తనకి ఇంకా హాలిడేస్ అవ్వడం వల్ల నా పక్కనే నిలబడి ఇంకా అది ఇది అని చెప్పి చెప్తూనే ఉంటాడు. ఈ ఒక్కళ్ళు ఉంటే ఇదే ప్రాబ్లం ఏమనిపిస్తుంది. పాపం ఇద్దరు ఉంటే వాళ్ళే కొంతసేపు కొట్టుకొని కొంతసేపు ఆడుకొని ఏదో చేస్తారు. అక్కడే ఉండడం వల్ల ఇంకా ప్రతి విషయం నాతోనే షేర్ చేసుకోవాలి కదా. నేను చాలా ఓపికగా ఉంటా, కాకపోతే ఒక్కొక్కసారి పని ఎక్కువైనప్పుడు ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు చికాకుగా ఉంటుంది. అరుస్తాను, మళ్ళీ నేనే పిలుస్తాను. ఇంక ఇవంతా ప్రతి ఇంట్లో ఉండేదే కదండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇలా ప్లేట్ మొత్తం నీట్గా పరిచేయాలండి, ఈవెన్గా స్ప్రెడ్ చేయాలన్నమాట, ఎక్కడ ఉండలు లేకుండా అట్లా. ఇంకా తెలుసు కదండి చాలామందికి ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టేయాలి. అంటే చేతికి నెయ్యి రాసుకొని లేదా వాటర్లో తడుపుకుంటూ ఉండలను అయితే చుట్టేయాలండి. లేకపోతే వేడి చల్లారిందంటే ఇంక ఇవి ఉండలు అవ్వవన్నమాట. సో నేనైతే పక్కన గిన్నెలో వాటర్ పెట్టేసుకొని ఇలా ఒక గరిటెతో, ఎందుకంటే ఎండకో ఏమో విపరీతంగా కాలుతుందండి అసలు. సో ఇలా ఒక గరిటెతో అయితే కొంచెంగా తీసుకొని చేతిని వాటర్లో తడుపుకుంటూ మొత్తానికైతే ఉండలైతే చుట్టేసానండి. సో ఇది అయితే చాలా ఈజీగా, కొంచెం పాకం పట్టుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. పాకం ముదిరిందంటే ఇంకా మళ్ళీ రాదండి, గమ్మలాగా అట్లే అంటేసుకుంటుంది ప్లేట్లకే. కాబట్టి కొంచెం నాకు చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నా కదా, నా ఎక్స్పీరియన్స్లో నాకు అర్థమైంది, కొంచెం లేత పాకం ఉంటేనే మనం ప్లేట్లోకి మార్చి రౌండ్లు చుట్టే లోపలే సరిపోతుంది. సో చూసారు కదా, ఆల్రెడీ సగం రౌండ్స్ అయితే చేసేసాను. ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి కదండి, అందుకని చెప్పే వంట అయితే వీలైనంత వరకు మార్నింగే ఫినిష్ చేసేస్తున్నా. సో 11:30కి 12 లోపలే వంట కిచెన్ క్లీనింగు మొత్తం అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత అప్పటికే కష్టం అండి, చాలా వేడిగా ఉంటుంది. కానీ ఇంకా తప్పదు కదా, టిఫను, వంట, సామాన్లు కడుక్కోవడం, కిచెన్ క్లీనింగ్ చేసే ఇవంతా అయ్యే లోపలే మళ్ళీ ఫ్రిడ్జ్లో ఏమన్నా సర్దుకునేవి ఉన్నా అలా సర్దేసుకొని ఇవంతా అయ్యే లోపలే కిచెన్ క్లీన్ చేసే లోపలే 11:30 అయితే ఈజీగా అయిపోతుంది. సో ఎండలకు చేయాలన్నా చాలా కష్టంగా ఉందండి. మా వారు ఎందుకో బయట కొన్నవి తినరనమాట. అవి కొంచెం ఇసుగ్గా ఉంటాయి, ఒక్కొక్కసారి చక్కెర అది వేస్తారో ఏమో, టేస్ట్ కూడా అంత బాగుండదు. ఇలా ఇంట్లో చేస్తేనే తింటారనమాట. యాక్చువల్గా అయితే బెల్లం పల్లీలు ఇవేమి ఇంట్లో లేవండి. నేను ఎండలకి వెళ్ళి తేలాక సరే రోజు వెళ్దాం సూపర్ మార్కెట్కి, నేను 3 monthsకి ఒకసారే తీసుకొస్తా ప్రొవిజను. ఇంకా బ్లింకిట్ ఉంటుంది కదండి, దాంట్లో అయితే ఆర్డర్ పెట్టాను అనమాట. బెల్లం పల్లీలు ఇంకా ఏం కావాలన్నా ఈ మధ్య అయితే అలాగే చేస్తూ ఉన్నా, ఎండకి వెళ్ళలేక. సో ఫాస్ట్గా 10 minutes లోపలే తెచ్చేస్తారండి. నాకైతే అది బాగా నచ్చింది. ఇక్కడైతే ప్లేట్లో మొత్తం రౌండ్లు చుట్టేసి ప్లేట్లో అన్నీ తీసి ఇలా ఒక వెడల్పాటి స్టీల్ బౌల్ ఉంటుంది కదండి, దాంట్లో అయితే సర్దుకుంటున్నా. మళ్ళీ ఇరుగ్గా ఉండే బౌల్లో వేసామంటే ఒకదానికొకటి అతుక్కుంటాయేమో అని చెప్పి ఇలా వెడల్పాటి గిన్నెలు అయితే పెట్టేస్తున్నా అండి. ఎక్కువ మా ఇంట్లో డైలీ ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. మా వారు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు 1 or 2 ఖచ్చితంగా తింటారు, నేను తింటాను, బాబు కొంచెం తక్కువ తింటాడు. సో అందుకని చెప్పి ఇంట్లోనే మోస్ట్లీ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తా అండి. ఏవో కొన్ని బయటే అంటే ఇంక అన్నీ ప్రతిదీ ఇంట్లో చేయాలంటే కష్టం కదా. టేస్ట్ అండ్ హెల్దీ వేరుశనగపప్పు ఉండలు అయితే రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. సో ఈ వీడియో అయితే ఇంతే అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను, ఉంటానండి.